అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. ఉత్తర కాశీలో విస్ఫోటంలా విరుచుకుపడ్డ వరదలో ఏకంగా ఓ ఊరే కొట్టుకుపోయింది. కేవలం 30 సెకండ్లలో ఓ పెద్ద పర్వత ప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది. కొండపై నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన వరద గ్రామాన్ని తుడిచేసింది. 12,600 అడుగుల ఎత్తు నుంచి ప్రళయం ఆ ఊరు మీద పడింది. నీటి ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత శిథిలాలతో కూడిన రెండవ ప్రవాహం వచ్చింది. ఆ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చేసింది. అయితే జల ప్రళయానికి 2 వ్యక్తులు మాత్రం ఎదురొడ్డి పోరాడి బయటపడ్డారు. ప్రళయం నుండి బయటపడి మృత్యుంజయులుగా తిరిగొచ్చారు. వరదని బురదని అతి కష్టం మీద ఈదుకుంటూ వస్తున్న వీరి వీడియోస్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. కేవలం 2 గంటల వ్యవధిలో 2 సార్లు మేఘ విస్ఫోటం జరిగింది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడి జనం, ఇల్లు, కార్లు, చెట్లు వరదలో కొట్టుకుపోయాయి. 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. జేసీఓ సహా 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతైనట్లుగా సమాచారం అందుతోంది. ధరాలిలో ఆర్మీ బేస్ క్యాంపు కొట్టుకుపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారని, 100 మందికి పైగా గల్లంతైనట్లుగా అధికారులు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 1:45 సమయంలో క్లౌడ్ బర్స్ట్ దెబ్బకు ప్రళయ వేగంతో దూకిన ఖీర్ గంగానది దారిలో ఉన్న చెట్టు, చేమ, బురదను కలుపుకొని ప్రళయ వేగంతో కిందికి దూకింది. పెద్ద పెద్ద కొండ చర్యలను సైతం నుజ్జు చేస్తూ దూసుకొచ్చిన ఆ గంగమ్మ దాటికి గ్రామంలోని ఇల్లు, పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా నేలకూలాయి. గుండెలు అదిరేలా హోరుమనే శబ్దంతో కమ్ముకొస్తున్న జల ప్రళయం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. కానీ కన్ను మూసి తెరిచేంతలోనే జల ప్రళయం వారిని ముంచెత్తిన దృశ్యాలు సోషల్ మీడియాలో షాక్ గురి చేస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.